జనాభా దారిద్ర్య కిందకి పోయారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మళ్ళీ పైకి వచ్చారని మీరు చెబుతున్నారు, మళ్ళీ కింద పోతారు. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి సార్. చెప్పండి. మళ్ళీ చాలా తీవ్రమైన ఆర్థిక మాంద్యం రాబోతుంది అని చెప్పి ఒకటి నాకు ఒక రిజర్వేషన్ ఉంది. ఈ పరిస్థితి ఒక 2 నెలల ముందు చెప్పుకుంటే బాగుండేది, ఎలక్షన్ అది ఇది అని చెప్పి లేట్ చేయకుండా ఈ గోల్డ్ బయింగ్ చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి ఫ్యూయల్ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అప్రోప్రియేట్ టైంని ప్రకటిస్తాయి. అప్రోప్రియేట్ టైం అంటే మీకు ఎలక్షన్ టైం అయిపోయింది కరెక్టే, తప్పదు. ఎలక్షన్ టైం ముందు ఎవరు కూడా ప్రకటించకపోవడం దాని పెద్ద తప్పు అనుకోవాల్సిన అవసరం లేదు. సస్టైన్ చేయడం అవసరం, సస్టైన్ చేసిండు. ఇప్పుడు కూడా పెద్ద ఇప్పుడు ఉదాహరణ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువేం పెంచలేదు. మిగతా దేశాలతో మనం పోల్చుకుంటే మనం పెంచింది చాలా తక్కువ. మనం 3.4% పెంచినాం. కానీ మిగతా అమెరికా లాంటి కాడ కూడా ఇవాళ 48% పెరిగింది, యూఏలో 86% పెరిగింది, అదే మయన్మార్ లో 112% పెరిగింది. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్, ఫ్రాన్స్ లో 31% పెరిగింది, యూకేలో 38% పెరిగింది పెట్రోల్ డీజిల్ రేట్. కానీ ఇక్కడ పెరిగింది 3.4% మాత్రమే డీజిల్ రేట్ పెరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే 140 కోట్ల జనము, ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద కన్జంప్షన్, అది 85-90% దిగుమతి చేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు వాణిజ్య లోటు, ఈ క్రైసిస్ రావడం వల్ల ఇప్పుడు చెప్పిన ఈ 4 అంశాలు ఏదైతే ఎడబుల్ ఆయిల్స్ కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, లేకపోతే కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ, గోల్డ్ కానీ. గోల్డ్ ఎందుకు అంటే డాలర్ ఎక్కువ ఖర్చు కాకుండా, మిగతా అన్ని కూడా మనం బయట నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఎక్కువ మనం పొటాషియం రష్యా నుంచి చేసుకుంటాం, యూరియా దుబాయ్ నుంచి చేసుకుంటాం. కాస్ట్ ఎక్కువైతుంది. 3,000 రూపాయలకు 45 kg బస్తా ఒక యూరియా మనం వస్తుంది. మనం ఇక్కడ ఇచ్చేది 266 రూపాయలు, రిటైల్తో 300 రూపాయలకి ఇస్తున్నారు. అంటే దాదాపు 2,700 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. ఇది ఎవరు తెలియదు. ఇక్కడ ఎరువుల మీద సబ్సిడీ, 1 ఎకరం వరి మీద 10,000 సబ్సిడీ వస్తున్నది రైతు కేంద్ర ప్రభుత్వం నుంచి. అంత భరిస్తున్నది. అంటే డిఏపి మీద కానీ వీటి మీద కానీ. ఇప్పటి నుంచి కాదు, ప్రభుత్వం వచ్చిన కాదు కూడా భరించుకుంటూ వస్తున్నది. రేట్లు పెరగనివ్వడం లేదు. కాబట్టి ఎక్కడ అవసరమో అక్కడ. ఇవాళ 80 కోట్ల మందికి ఇవాళ రేషన్ ఇస్తున్నది. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటి కాకుండా ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద కాకుండా మన కోవిడ్ వచ్చిన కాంచి కూడా ఇప్పటికీ ఇస్తున్న దేశం. అయితే నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు, గ్లోబల్ క్రైసిస్ లో వాణిజ్య లోటు అనేది ఏదైతే మనకు పెరుగుతున్నదో, ఎక్స్పోర్ట్ తగ్గింది పెరుగుతున్నదో, అది తగ్గకుండా ఉండేందుకు కొన్ని ముందస్తు జాగ్రత్తలు ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. సరే, ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు డీప్ స్టేట్ తో లింక్ అయి ఉంటాడు. ఏదో దేశానికి పోతాడు, అమెరికా బ్రిటన్ ఇన్వాల్వ్ కావాలి మా దేశంలో అంటాడు, ఇంకేదో మాట్లాడతాడు. అన్ని యాంటీ నేషనల్ గా మాట్లాడుతుంటాడు ఆయన. అందుకే ఆయన అక్కడ ఉంది. కాబట్టి ఆయన పెద్ద విషయంలో కావచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థ గురించి, భారతదేశ ఇవ్వలో రాసిచ్చిన మాట ఎప్పుడు యాంటీ అనే మాట్లాడుతారు. ఇప్పుడు మేము గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు 16 లక్షల కోట్ల బడ్జెట్, ఇవాళ 53 లక్షల కోట్ల బడ్జెట్. ట్యాక్సెస్ ఆదాయం ఆ రోజు 11 లక్షల కోట్లు సుమారు. ట్యాక్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇవాళ 43 లక్షల కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇవాళ మౌలిక సదుపాయాలు పెరిగినాయి. 12 లక్షల కోట్లు మౌలిక సదుపాయాలు పెట్టింది. ఏంది అసలు పోలిక? రియాజ్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, తర్వాత మాట్లాడండి. విన్నాను, వారు మాట్లాడే నేను విన్నాను. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు నోట్ చేసుకోవాలి. 2014లో ఇవాళ చూసుకోండి, నిత్యావసర వస్తువుల ఇండెక్స్ చూసుకోండి. ఇవాళ నిత్యావసర వస్తువులు, పప్పులు, అంటే సామాన్య ప్రజలు బియ్యము, గోధుమలు, పప్పులు, ఉప్పులు, నూనెలు, ఆ రోజు ఇండెక్స్ ఈ రోజు ఇండెక్స్ చూసుకోండి ఎంత ఉన్నాయో. ఆ రోజు 180 రూపాయలు కందిపప్పు ఉన్నది ఇండెక్స్ లో 160 నుంచి. ఇవాళ పప్పులన్నీ 160 లోపే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. బియ్యం 60 రూపాయల లోపే ఉన్నది, అప్పుడు 60 రూపాయల పైన ఉన్నది. నేనేం చెప్తున్నా అంటే నీకు ఇన్ఫ్లేషన్ 11% నుంచి 4% ఇన్ఫ్లేషన్ తీసుకొచ్చి 4-5 మధ్యలో ఇప్పటికి ఇన్ఫ్లేషన్ మెయింటెనెన్స్ అవుతున్నది. అదే విధంగా విదేశీ మార్గద్రవ్యం 2014లో వెళ్తున్నది, ఇప్పుడు వెళ్తున్నది. వాళ్ళు ఇప్పటికీ మేము వచ్చినాకనే పెరిగింది కదా, మోడీ వచ్చినాకనే పెరిగింది కదా, ఆర్థికంగా సెటప్ అయింది కదా. ఇవాళ ఇన్ని లక్షల కోట్లు పెట్టి మౌలిక సదుపాయాలు డెవలప్ అవుతుంటే దానివల్ల ఇవాళ డిజిటల్ ఇండియా వచ్చిన తర్వాత ట్యాక్సెస్ ఆదాయం పెరిగింది కదా, దానివల్ల ఇవాళ ఉపాధి కూడా పెరిగింది కదా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఉపాధి పెరగకపోతే రెండోసారి మాకెందుకు చేస్తారు దేశంలో, మూడోసారి మాకెందుకు చేస్తారు దేశంలో? డెమోక్రసీలో కొలమానం ప్రజలే కదా. ప్రజలు ఓటేసి మమ్మల్ని ఇవాళ దాదాపు 20-21 రాష్ట్రాలలో మేము అధికారం ఉంటే ఉట్కనే లేము. ప్రజలకు సాధ్యమైనంత వరకు సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి, చేస్తున్నాం కాబట్టి. అయితే గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇవాళ చాలా అదే ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పారు కదా, పాపారావు గారు, డెడ్ ఎకానమీ అని ఎట్లా మాట్లాడి, ఆయనకు ఆర్థిక అవగాహన ఉండి దేశం మీద ఏమైనా అవగాహన ఉంటే ట్రంప్ అంటే ట్రంప్ మాట మాట్లాడవచ్చా? డెడ్ ఎకానమీ ఆఖరి ట్రంపే విడ్రా చేసుకున్న డెడ్ ఎకానమీ అనేదాన్ని. కాబట్టి ఏది పడితే అది మాట్లాడి దేశం పరువు తీయడం, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. నువ్వు సజెషన్ మరి ఇప్పుడు నువ్వు సజెషన్ ఏమి ఇస్తున్నావు? పెట్రోల్ డీజిల్ 3 రూపాయలు పెరిగితే 4 రూపాయలు పెరిగితే మీరు వెళ్ళి పెడుతున్నారు కదా, ప్రపంచం అంతా పెరిగింది కదా. మరి దీనికి మీ సజెషన్ ఏంది? మీరు పోయేటప్పుడు 3,60,000 కోట్లు బాకీ చేసి బాండ్స్ ఇచ్చిపోయింది కదా, మోడీ కట్టలేదు అవన్నీ. మీరు ఆ రోజు
రేట్లు పెంచకుండా 3,60,000 కోట్లు ఉద్దర పెట్టి ఇరాన్ దగ్గర కానీ అక్కడ కానీ అందరూ ప్రపంచంలో ఎక్కడ డీజిల్ కొన్నా ఆడ ఉద్దర పెట్టిపోయింది. అవన్నీ మోడీ కట్టుకుంటూ వచ్చింది కదా, అవన్నీ మన రికార్డు ఉన్నాయి కదా. కాబట్టి ఇవాళ మీరేదో పెద్ద సంపద సృష్టించి అప్పచెప్పిపోతే ఇవాళ ఈడ ఎవరో కొల్లగొట్టిన అడగా. మేము వచ్చిన తర్వాతనే ఆర్థిక స్థిరత్వం వచ్చింది, మేము వచ్చినాకనే ఎంప్లాయ్మెంట్ పెరిగింది, మేము వచ్చినాకనే మౌలిక సదుపాయాలు పెరుగుతున్నది, మేము వచ్చిన తర్వాతనే దేశం ఆర్థికంగా ముందుకు పోతున్నది. 11వ స్థానం నుంచి ఆర్థికంగా ఇవాళ 5వ స్థానం 4వ స్థానానికి వచ్చింది, 3వ స్థానానికి పోతామని చెప్తున్నాం మనం. ఇది మేం చెప్పడం కాదు కదా, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు చెప్తున్నాయి కదా, మాకు మేము డబ్బా కొట్టుకోవడం కాదు కదా ఇవన్నీ. కాబట్టి ఇంకోటి పాపరావు గారు ఒక విషయం అన్నారు, వారి పెద్దలు వారికి ఆర్థిక విశ్లేషణ మీద బాగా అవగాహన. ఎవ్రీ 5 years ఒకసారి రిజిస్ట్రేషన్ వస్తుందండి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నా, మన దగ్గర అరబ్ కంట్రీస్ కి మనం మామిడి పండ్లు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఈసారి. 5 years ఏంది, 18 years వినండి, ఇప్పుడు 30,000 రూపాయలు టన్నుకు ఉండాల్సి ఉంటే ఇప్పుడు విదేశాలకు మన ఎక్స్పోర్ట్ అయితే లేదు మామిడికాయలు, 15,000 కూడా లేదు ఇవాళ. దానికి ఏం కారణం అండి? గ్లోబల్ క్రైసిస్ కదా. మామిడి పండ్లు ఎక్స్పోర్ట్ అయితే ఈ యుద్ధం కారణంగా, వీటి వల్ల, గ్లోబల్ క్రైసిస్ వల్ల. అట్లనే ఇంకా కొన్ని ఎక్స్పోర్ట్స్ కూడా మన ఫుడ్ గ్రెయిన్స్ ఆగిపోయినాయి. దానివల్ల మనకు మన ఎక్స్పోర్ట్ ఆగిపోతున్నది. ఇంపోర్ట్ మనం బరాబరి ఫ్యూయల్ కానీ ఎరువులు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సిన పరిస్థితి. అయినా కూడా కోవిడ్ పీరియడ్ లో కూడా ఎక్కడ కూడా ఎరువుల కొరత రానియలేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ కూడా ఈ క్రైసిస్ లో కూడా ఎరువులు సఫిషియెంట్ గా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి అదే సబ్సిడీ కొనసాగిస్తామని చెప్తున్నారు, ఎక్కడ కూడా భారం పడనీయకుండా ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నాలను చేసుకుంటూ వచ్చే పరిణామాలను దృష్టి పెట్టుకొని పొదుపు పాటించమని చెప్తే దాన్ని నెగిటివ్ తీసుకొని ఇక మొత్తం దేశం అవుట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మన రాష్ట్రమే చూద్దాం, ఎవ్రీ 5 years ఒకసారి ఆర్థిక మాంద్యం వస్తుందండి. మీరు రియల్ ఎస్టేట్ చూడండి, కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ 1 year బిఫోర్ నుంచి మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. దానికి ఎవరు కారణం అంటే అది ఆర్థిక మాంద్యం. ఒక 5 ఏళ్ళు వస్తుంది, మళ్ళీ 5 ఏళ్ళు ఈ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు దేశం మీద ఆర్థికంగా లాస్ అయినట్టు కాదు. ఇప్పుడు కన్జ్యూమ్ అనేది సఫిషియెంట్ అయినప్పుడు కొంత ఆగుతుంది. వీళ్ళు ఏమైనా స్వదేశీ కంపెనీలను అదానిని అంబానీ ఎడతారు, విదేశీ కంపెనీలకు మాత్రం స్వాగతం చెప్తారు, విదేశీ కంపెనీలకు మాత్రం పెద్దపీట వేస్తారు. వీళ్ళు పోయి విదేశీ కంపెనీలో పెట్టే స్వదేశీ కంపెనీలో కూడా అదాని అంబానీ కాకుండా వేరే చాలా ఉన్నాయి, వాళ్ళకి తీసుకుపోయి వీళ్ళకి అప్పగిస్తారు. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఏమైనా స్వదేశీ కంపెనీలు అన్ని తీసుకుపోయి 6 అప్పగిస్తున్నారు, అది సమస్య. 6 మీద ఎందుకు ఇస్తారండి? గ్లోబల్ టెండర్ అండి. ఇప్పుడు నేషనల్ టెండర్, ఇప్పుడు నిన్న ఆయన ప్రధానమంత్రి అదే రాష్ట్రపతి పోతే చైనాకు 20 మంది వ్యాపారవేత్తలను నింబడి పెట్టుకొని పోయింది. మన మోడీ పోయేది ఉంటే ఇప్పుడు దేశం అంతా గగ్గోలు పెడదు. 20 మంది వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద కంపెనీల్లో పట్టుకో ఎందుకు వేయండు? వాళ్ళు పెట్టుబడులు రావాలి, పెట్టాలి, ఆర్థికంగా డెవలప్ అవ్వాలని కదా. ఇక్కడ కూడా మన కంపెనీలకు, మన దేశీయ కంపెనీలకు డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాడు మోడీ. ఎందుకు చేయడు? విదేశీ కంపెనీలను తీసుకొచ్చి ఇచ్చి వీళ్ళ పర్సెంటేజ్ ఇస్తే నా సంతోషమా? ఇవాళ చైనా నుంచి వీళ్ళు ఇప్పుడు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా నుంచి వచ్చిన లెక్క అడిగితే చెప్పింటారు, రద్దు చేసి పారేసింది, నోరు మూసుకొని కూర్చున్నారు. వీళ్ళు చేసేది దేశ వ్యతిరేకంగా చేసేది అన్ని ఆన్సర్ చెప్పరు, మౌనంగా ఉంటారు. కానీ తెల్లారేసి మాత్రం మోడీ మీద పడి మాట్లాడుతుంటారు. ఆర్థిక మాంద్యం ఎవ్రీ 5 years కు గ్లోబల్ క్రైసిస్ ఉన్నా లేకున్నా వస్తుందండి. పాపారావు గారికి కూడా తెలుసు, వస్తుంటాయి పోతుంటాయి. దానివల్ల ఏదో ఆర్థికంగా కురియలైంది అనేది ఏం కాదు. మన ఇంట్లో కూడా మనం ఏం చేస్తాం, మనం కడుపుండి అన్నం తిన్నప్పుడు ఓ పూట తక్కువ తింటాం, మళ్ళీ ఒకసారి ఆకలి కానప్పుడు తినాం. ఇది కూడా అంతే, ఆర్థిక మాంద్యం కూడా వస్తుంటది పోతుంటది. దాన్ని పట్టుకొని మనం మొత్తం మాట్లాడితే ఇట్లా ఇవాళ టోటల్ గా ఎకానమీ అనేది ఇవాళ ఆదాయం పెరిగిందా లేదా, కన్జంప్షన్ పెరిగిందా లేదా. ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే మన ఇండియా సేవింగ్ నేచర్ ఉన్నోళ్ళు సేవింగ్ చేసినప్పుడు ఆర్థిక మాంద్యం గ్యారెంటీగా వస్తుంది. ఆ సేవింగ్ చేయగానే మునిగిపోయింది అనేది మాట్లాడడం జరుగుతుంటది. కానీ వీళ్ళ సేవింగ్ విలువ తెలియదు. దేశంలో సేవింగ్ ఎట్లా చేయాలో మోడీ ప్రజలు నేర్పుతున్నాడు. కాబట్టి ఇవన్నిటి విషయం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఆర్థిక మాంద్యం వచ్చిందంటే వస్తుంటే పోతుంటది, దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్లోబల్ క్రైసిస్ వస్తుంటే పోతుంటది. వాటిలోకి వెళ్ళి ఎట్లా తట్టుకొని బయటికి రావాలనేది ఆలోచించాలి. మరి కోవిడ్ పీరియడ్ లో రాలేదా? మనం 9 months లా నీకు రోల్ అవుట్ చేసి వ్యాక్సిన్ ఇవ్వలేదా? ప్రపంచానికి ఇచ్చిన దేశమే కాకుండా మరి అప్పుడు మాట్లాడలేదు ఎవరు? కాబట్టి ఇవన్నీ మోడీ ఉండడం వల్ల సాధ్యమైన. ఇంకోలైతే చేయలేకపోతున్నారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కోట్ల మంది చచ్చిపోతున్నారు. ఆగమైపో మళ్ళీ మా అమెరికా దగ్గరలో బిచ్చమాడుకునే పరిస్థితి. మీరు మాట్లాడుతున్నారు కదా, అట్లా కాదండి. మీరు రియాజ్ గారు ఇస్తాం మీకు అవకాశం. వేణుగోపాల్ రెడ్డి గారు మీరు చాలాసేపు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు చాలాసేపు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు మీరు 7-8 minutes అయింది, అందుకని ఇంకో అవకాశం ఒక్క నిమిషం. అండి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషము. ఇప్పుడు భరించలేకపోతున్నారు వాళ్ళు, భరించలేకపోతున్నారు. నరవర్ గారు ఒక్క నిమిషం. రియాజ్ గారు చెప్పండి.
చెప్పండి రియాజ్ గారు చెప్పండి ఒక్క నిమిషం ప్లీజ్ నరహరి గారు మళ్ళీ ఇస్తాను అవకాశం మీరు కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఒక్క నిమిషం రియాజ్ గారు టైం ఉంది ఓకే మీకు ఇస్తాను రియాజ్ గారు టైం ఉంది ఒక్క నిమిషం భరత్ గారు పీసీఆర్ ఒక్క నిమిషం నరహరి గారు చాలాసేపు అయింది మీరు 10 నిమిషాలు పైన మాట్లాడారు అందుకని వేరే వాళ్ళు అడుగుతారు ఒక్క నిమిషం ఎస్ రియాజ్ గారు చెప్పండి ప్లీజ్ మ్యూట్ అదర్స్ ఒక్క నిమిషం మ్యూట్ అందరినీ మ్యూట్ చేయండి పీసీఆర్